తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దులని ఒక నిద్రలేని గ్రామం. కాలంతో పోటీ పడుతూ వేలగల నిండుగా దాచుకున్న ఒక మాయా గ్రామం పేరు జ్వాలాపురం. ఈ పేరు వినగానే మనకి ఇది ఏదో ఓ సాధారణ గ్రామంలానే అనిపిస్తుంది. కానీ నిజంగా ఇది అసాధారణం. ఇక్కడ ఉన్న ప్రతి గడ్డి ముక్కలోనూ, ప్రతి రాయి రూపంలోనూ ఉన్నత నాగరికతకు, ఆది మానవ జీవన గాథలకు చెరపరాని ఆధారాలున్నాయి. మనిషి అసలు ఇంతేనా అని ప్రశ్నించుకునే మన జీవితానికి నిజమైన మొదలు ఎక్కడో 75,000 ఏళ్ల క్రితమే మొదలైందని శాస్త్రవేత్తలకు నిరూపణ ఇచ్చే ప్రాంతం ఇది. ఒక అగ్నిపర్వత విస్ఫోటం, దాన్ని తట్టుకుని బతికిన మనిషి జాతి. మరి ఆ 1 in a million మనిషి ఆనవాళ్లు ఎలా మిగిలిపోయాయి? ప్రపంచంలోనే అత్యంత పురాతన మానవ వాస్తవాల్లో ఒకటిగా గుర్తింపు దక్కించుకున్న జ్వాలాపురం మనిషి మొదటి అడుగులను మన భూమి మీద వేసిన ప్రదేశమని చెప్పేంత ఆధారాలు బయటపడ్డాయి. ఇక్కడ కనుగొన్న రాళ్లు, పనిముట్లు, ఆకారాల తవ్వకాల్లో వెలుగులోకి వచ్చిన వేలాది సంవత్సరాల ఆధారాలు, ఇవన్నీ మానవ చరిత్రను కొత్తగా రాయించేంత ప్రభావాన్ని చూపాయి. మానవ జాతి వాస్తవానికి ఇంత ప్రాచీనమా? మనము తెలియని నాగరికతలు నిజంగా ఇక్కడే పుట్టాయా? ఆది మానవుడు వాడిన ఆయుధాలు, జీవించిన జాగాలు, ఇవన్నీ రహస్యాల కథలు చెబుతున్నాయి. ఈ రోజు మనం చూసే టెక్నాలజీ ముందు మనిషి జీవితానికి రూపం ఇచ్చిన అతొలి అడుగులు ఇక్కడే పడ్డాయి. ఈ వీడియోలో మీరు చూడబోయే దృశ్యాలు, వినబోయే వాస్తవాలు మీ అభిప్రాయాలను పూర్తిగా మార్చివేస్తాయి. మనం అనుకున్న చరిత్ర నిజంగా అసలు నిజమా? ఈ వీడియో చివరి వరకు చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. తెలుగు నేలపై ఆది మానవుడు నడిచిన అద్భుత ప్రదేశం. ఒకప్పటి అఖండ భారతంలో మనిషి ఎప్పుడు అడుగు పెట్టాడనే చరిత్రకు కీలక సాక్ష్యం. ఖండాలు దాటిన ఆది మానవుడికి, మజిలీకి ఆంధ్రప్రదేశ్లోని జ్వాలాపురమే సజీవ సాక్ష్యం. నంద్యాల జిల్లాలోని ఓ ప్రాంతం ఓ రకంగా భారతదేశ రాతియుగ చరిత్ర దిశనే మార్చేసింది. చరిత్ర చెబుతున్నట్లు 60 ఏళ్లు కాదు, 74 ఏళ్ల క్రితమే మనిషి ఇక్కడ సంచరించాడనే కొత్త విషయాన్ని జ్వాలాపురం రుజువు చేస్తుంది. అసలు ఆది మానవుడికి, ఆంధ్రాకి ఉన్న లింక్ ఏంటి? ఏపీలోని జ్వాలాపురంలో చరిత్ర పుస్తకాల్లో ఉంది ఆది మానవుడి ప్రస్థానం. అదే ఆది మానవుడి ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా జ్వాలాపురంలో అరుదైన బూడిద కింద దాగున్నాయి. ఈ చారిత్రక ఆనవాళ్లపై అవగాహన లేని స్థానికులు ఆ బూడిదను టన్నుకు 1000 చొప్పున అమ్మేసుకుంటున్నారు. శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం సుమారు 74,000 ఏళ్ల కిందట ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో టోబా అనే అగ్నిపర్వతం పేలింది. ఆ పేలుడు ప్రభావం భూమిపై 10 ఏళ్ల పాటు ఉంది. ఆ విస్ఫోటన వెదజల్లిన లావా బూడిదలా మారి ఓ పొరలా భూమి మొత్తాన్ని కప్పేసింది. సూర్యకాంతికి అడ్డుగా మారింది. దాంతో మంచు యుగం నాటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మానవ జాతి అంతా అంతరించిపోయే ప్రమాదంలో పడింది. కొంతమంది పురుషులు మాత్రం ఆ ఉపద్రవం నుంచి బయటపడ్డారు. ఆ లావా భారత్ లోనూ కొన్ని చోట్ల పడింది. జ్వాలాపురంలో పెద్ద ఎత్తున బూడిద పేరుకుంది. ఈ లావా బూడిదను పురావస్తు శాస్త్రవేత్తలు పరిశీలించి తవ్వకాలు జరిపారు. ఆ బూడిద పొరల కింద ఆది మానవుడు వాడిన రాతి పనిముట్లు, ఆనవాళ్లు కనిపించడంలో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. 74,000 క్రితమే ఆది మానవుడు సంచారం. సుమారు 60,000 క్రితం ఆది మానవుడు ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చాడనేది ఇప్పటి వరకు శాస్త్రవేత్తల్లో ఓ అంచనా ఉండేది. కానీ 74,000 ఏళ్ల క్రితమే ఆది మానవుడు ఏపీలో సంచరించాడనే కొత్త ప్రతిపాదన జ్వాలాపురం తెరపైకి తెచ్చింది. ఒక రకంగా భారతదేశ రాతియుగ చరిత్ర దిశనే మార్చేసింది. ఈ ప్రాంతం జ్వాల అంటే అగ్నిపర్వతం బూడిద పడిన ప్రాంతం కాబట్టి ఈ గ్రామానికి జ్వాలాపురం అనే పేరు వచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. ఈ ఊరికి దగ్గరలోని రాతి గుహల్లో ఆది మానవుడు వేసిన బొమ్మలు కూడా ఉన్నాయి. వాటిని పెయింటెడ్ రాక్ షెల్టర్స్ గా పిలుస్తారు. ఇవన్నీ ప్రపంచ మానవాళి చరిత్రలో కీలకమైన ఘట్టాలను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఇప్పటికే మాయమైపోయిన 90% బూడిద, ఆఫ్రికాలో దొరికిన పనిముట్లకు, జ్వాలాపురంలో దొరికిన పరికరాలకు చాలా దగ్గర పోలికలున్నాయి. కాబట్టి 74,000 ఏళ్ల కిందే మనిషి ఇక్కడకు వచ్చి ఉండొచ్చనే అంచనాలున్నాయి. అందువల్ల ఆది మానవుడి గమనాన్ని, మన దేశంలో పూర్వ రాతియుగ చరిత్రను తిరగరాసే అద్భుతమైన సాక్ష్యంగా జ్వాలాపురం నిలిచింది. కానీ ఇదంతా గతం కాబోతుంది. ఎందుకంటే ఈ బూడిద కింద ఉన్న ఆది మానవుడి చరిత్ర కనుమరుగైపోయే కాబోతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే దాదాపు 90% బూడిద మాయమైపోయింది. ఇంకా బూడిద కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. అందులోని చెట్ల అవశేషాలు, మనుషుల ఆయుధాలను వేరు చేసి బూడిదను మూటల్లో ఎత్తి అమ్మేస్తున్నారు. 2004 నుంచి 2 ఏళ్ల పాటు పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. ఇక్కడ యాగంటి చుట్టుపక్కల అలాంటి గుహలు చాలానే ఉన్నాయి. జీవ పరిణామ సిద్ధాంతానికి ఉమ్మడి కర్నూలు జిల్లా బిల్ల స్వర్గం గుహలు చాలా కీలకమైనవి. భారతీయ పురావస్తు చరిత్ర పితామహుడు రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్ మొదటిసారి ఈ గుహల గురించి తెలిపారు. మళ్ళీ ఈ గుహలో మనిషి జాడ కోసం ఆర్కియాలజిస్టులు గాలిస్తున్న నేపథ్యంలో ఈ జ్వాలాపురంలో ఆది మానవుడి ఆనవాళ్లు బయటపడ్డాయి. 2004 నుంచి 2 ఏళ్ల పాటు ఇక్కడ పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. భారతదేశ రాజ్యాంగ చరిత్రకు గొప్ప ఆధారాలు కలిగి ఉన్నాయి. ఈ ప్రదేశాలను స్థానికులు విధ్వంసం చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీ అభిప్రాయాన్ని కామెంట్ పోస్ట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.